సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా విలువలతో కూడిన విద్య అందిస్తున్న సిఎఫ్యూరో మాంటిసోరీ స్కూల్ నిర్వాహకులు అభినందనీయులని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజులు అన్నారు. గురువారం భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సిఎఫ్యూరో మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, అల్లూరి సాయిదుర్గరాజు, కనుమూరి అబ్బాయిరాజు తదితరులు పాల్గొన్నారు.
పాపని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇక్కడ జాయిన్ చేస్తామని వచ్చినప్పుడు పేరెంట్స్ ఇద్దరు అప్పుడు ఈ పాఠశాల మొదటి సంవత్సరం ఎంతవరకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఎందుకు మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, వేరే విద్యా సంస్థలు చాలా ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు జాయిన్ చేయకూడదు అన్నప్పుడు నర్సరీయే కదా కొన్నాళ్ళు అలవాటు అవుతుంది, ఆ తర్వాత ఆలోచిద్దాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. ఆ విధంగా ఇక్కడ జాయిన్ చేసినటువంటి పాపని ఇక్కడి నుంచి మార్చకూడదు, ఇక్కడే కొనసాగించాలి 5వ తరగతి వరకు. ఇప్పుడు 5వ తరగతి వరకు 5th క్లాస్ వరకు ఉన్నది కాబట్టి ఆ తర్వాత 10th వరకు పెంచితే 10th వరకు కూడా ఇక్కడే చదివించాలి అని సాటిస్ఫై అయ్యి మేము ఇక్కడ కంటిన్యూ చేయడం. అంటే నాకు ఈ విద్యా సంస్థల నిర్వహణ మీద కూడా అనుమానం, అంటే కాంపిటీషన్ కాదు విద్యా సంస్థల నిర్వహణ. అనేక మంది పెట్టుబడిదారులు వాళ్ళ విద్యా సంస్థలు స్థాపించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చు అనేటువంటి ఆలోచనతో నడుచుకున్నటువంటి అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చి శ్రీలక్ష్మి గారు కానీ శృతిమి గారు కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా గతంలో విద్యా సంస్థలను నిర్వహించినటువంటి అనుభవం లేకుండా వారి విద్యా సంస్థలు ఈ కాంపిటీషన్ లో ఈ పోటీ ప్రపంచంలో మొదలు పెడతారంటే నాలో ఇక్కడ అనుమానం. అంటే అనుమానాన్ని పటాపంచం చేస్తూ ఈ విధంగా పెద్ద ఎత్తున విద్యా సంస్థని ప్రతి విద్యార్థి మీద కూడా ఇండివిజువల్ కేర్ తీసుకుంటూ విద్యా సంస్థను ముందుకు నడిపిస్తున్నట్టు ముఖ్యంగా వారిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను గతంలో కూడా ఒకసారి వార్షికోత్సవానికి రావడం జరిగింది, పేరెంట్గా వచ్చారు. అది ఫస్ట్ వార్షికోత్సవం వచ్చినప్పుడు అప్పుడు అబ్బాయిరాజు గారు ఉన్నారు, అబ్బాయిరాజు గారు స్కూల్ హిస్టరీ చెప్పారు. ఆ రోజు కూడా నేను వేదిక నుంచి మాట్లాడడం జరిగింది. అంటే చదువులతో పాటు వేళ పిల్లల మీద ఒత్తిడి పెంచడం అనేది విషయం సమంజసం. నర్సరీ నుండి 1st క్లాస్, 2nd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఉన్నారు. వారి మీద ఈ వయసులో ఒత్తిడి పెంచుతుంటే రాబోయేటువంటి రోజుల్లో వారు మానసికంగా కూడా ఆందోళన పడేటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఈ వయసులో చదువుతో పాటు ఆట పాట పిల్లలకి వినోదం అన్నీ ఉండడం అనేది చాలా అవసరం. ఈ వయసులోనే కాదు, అది హై స్కూల్ అయినా పిల్లల మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ ఇచ్చినటువంటి సందర్భంలో వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా సందర్భాల్లో టీవీలో చూస్తున్నాం, వార్తల్లో, పేపర్లో చదువుతున్నాం. చదువు విషయంలో పిల్లలకు అవసరానికి మించి ఒత్తిడి ఇవ్వకూడదు అనేటువంటి విషయం ముఖ్యంగా ముందుగా తల్లిదండ్రులు జీర్ణించుకోవాలి. ఒకప్పటి విద్యా విధానం వేరు. ఈ రకంగా ఈ పాఠశాలలో చదువుతో పాటు ఏదైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో మొత్తం కూడా పేరెంట్స్ గా ఒక విషయం గమనించాలి. పిల్లలు చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఏమైనా చెప్తే వారిని ఇంకా అర్థం చేసుకునేటువంటి శక్తి, కెపాసిటీ వారికి లేదు. పేరెంట్స్ గా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు ఇప్పటి నుంచి మన పిల్లల్ని ఏదో చేయాలని మనం కళలకని చదువు తప్పించి వేరే యొక్క ఆలోచన లేకుండా మనం ప్రయత్నం చేయడం అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంలో మీ అందరూ కూడా గుర్తు చేస్తాం. పిల్లలకి డిసిప్లిన్ ఏర్పడి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ డిసిప్లిన్ ఏర్పడి క్రమశిక్షణ చక్కగా చదివించండి, ఆడించండి, పాడించండి. ఆ తర్వాత హై స్కూల్లో, ఆ తర్వాత కాలేజీలో ఇది పిల్లలకి చదువు రావాలనే ఆలోచన కన్నా మన మధ్య ఉన్నటువంటి పేరెంట్స్ మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్. అది మా చుట్టాల అబ్బాయిలో అబ్బాయి అది చదివాడు, ఇది చదివాడు, అక్కడెక్కడో చదువుతున్నాడు, సంవత్సరానికి 5 లక్షలు కట్టి. ఈ 5 లక్షలు కట్టిన పేరెంట్ కూడా నేను 5 లక్షలు కట్టి చదివిస్తానని 10 మందికి చెప్పుకోవడం. వాళ్ళ క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ డబ్బు ఉన్నటువంటి విద్యా సంస్థలను ఉందని అనుకోవడం మన భ్రమం. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఫీల్ ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు జాయిన్ చేయడం డబ్బు వేళ దేశానికి కూడా నేను పేరెంట్స్ చెప్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లలకి అంతగా నేను చెప్పలేదు. 90% మార్కులు వచ్చినాయి, 90% మార్కులు వచ్చినాయి, మంచిది. మార్కులు రావడం మంచిది. కానీ 90% మార్కులు, 90% మార్కులు, 98% మార్కులు తెచ్చుకుని మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన బిడ్డలు వాడు మన కోసం మాత్రమే బతుకుతానంటే కూడా అది పరిపక్వమైనటువంటి చదువు కాదు అంటారు. పూర్తిగా పరిపక్వత కలిగినటువంటి విద్యార్థి తన చదువుతో పాటు తన కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు దేశం కోసం, తల్లి భర్తమాత కోసం అవసరమైనటువంటి సందర్భాల్లో ఈ దేశం కోసం మనం త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే ప్రాణాలు అర్పించమంటారు. ఎంతో కొంత త్యాగం చేయాలి. మనం చేయగలిగినంత త్యాగం. మాతృభూమి రుణం తీర్చుకోవాలి. ఇది సంస్కృతి అంటారు. ఈ సంస్కృతి దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం విద్యార్థుల్లో, మన పిల్లల్లో పేరెంట్స్ గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్